నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభంజనం మెరిట్ మైండ్ స్టడీ సర్కిల్. ఇటీవల విడుదలైనటువంటి ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా దానికి ముందు విడుదలైనటువంటి తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2 తుది ఫలితాలలో పదుల సంఖ్యలో మనకు ఈ మెరిట్ మైండ్స్ నుంచి ర్యాంకులు అనేది పొందడం జరిగింది. సో దీని గురించి మనతో చర్చించడానికి మెరిట్ మైండ్స్ స్టడీ సర్కిల్ కోర్స్ డైరెక్టర్ విజయ్ సార్ ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్కారం సార్. సార్, ఇటీవల విడుదలైనటువంటి గ్రూప్ 1 తుది ఫలితాలలో కావచ్చు, లేకుంటే గ్రూప్ 2 తుది ఫలితాలలో కావచ్చు, సో ఏపీఎస్సి కానివ్వండి, టీజీపీఎస్సి కానివ్వండి, సో ఈ మెరిట్ మైండ్స్ నుంచి చాలా మంది అభ్యర్థులు అనేది ఎంపిక అవడం జరిగింది. సో ఒకసారి దాని గురించి గ్రూప్ 1 గురించి ఒకసారి మీరు చెప్పండి సార్. మనకి ఫిబ్రవరి 2026లో వచ్చిన ఫలితాలు, అంటే అది 2024 నోటిఫికేషన్ అండి. సో తర్వాత మనకి కొద్దిగా డిలే అయిపోయి రిజల్ట్స్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు డిలే చేశారు. అయితే వచ్చిన ఫలితాల్లో మనకి ఎక్స్క్లూజివ్గా ఏపీఎస్సి గ్రూప్ 1 నుంచి 44 ర్యాంక్స్ వచ్చాయి. అది ఏపీఎస్సి గ్రూప్ 2 నుంచి 108 స్టూడెంట్స్ అనేది మన మెరిట్ సర్టిఫికేట్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఆ యొక్క విద్యార్థుల నుంచి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో వాళ్ళు ఏంటంటే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టడం, మనకి చాలా థ్యాంక్ఫుల్ సార్ అని చెప్పి, మీ యొక్క క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, సో ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ కానీ మాకు చాలా యూస్ఫుల్ అయిందని చెప్పి వాళ్ళు కృతజ్ఞతలు అనేది మా యొక్క సంస్థ మెరిట్ మైండ్ స్టడీ సర్కిల్కి అందజేయడం కూడా జరిగింది. సార్, ఒకసారి గ్రూప్ 1 ర్యాంక్స్ లో ఓవరాల్ గా మీరు దాదాపుగా 44 మెంబర్స్ వరకు సెలెక్ట్ అయ్యారని చెప్పారు. సో ఒకసారి పొజిషన్స్ చూస్తే ఏ డిపార్ట్మెంట్ లకు ఎంత మంది సెలెక్ట్ అయ్యారని ఒకసారి చెప్పండి. మనకి డిప్యూటీ కలెక్టర్ వచ్చి 4 గర్ల్స్ వచ్చారండి. సో మన దగ్గర నుంచి మనకి మెరిట్ మైండ్స్ నుంచి. నెక్స్ట్ డిఎస్పీ వచ్చి 14 ఆస్పిరెంట్స్ ఉన్నారు, దాంట్లో గర్ల్స్ ఉన్నారు, బాయ్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ వచ్చి 12 మెంబర్స్ ఉన్నారు. సో మిగతా అవుట్ ఆఫ్ 44లో 14, 12 కాకుండా మిగతా అంతా కూడా రిమైనింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో వచ్చారు. కొందరు ఎంపీడీఓ సెలెక్ట్ అవ్వడం జరిగింది, కొంతమంది డిఎస్పీ జైల్స్ దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఫైర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వన్ ఆర్టీఓ ఆఫీసర్స్గా, ఇలా సో ట్రెజరీ అకౌంట్స్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం అయితే. అంటే ఓవరాల్గా మనకి ఏపీఎస్సి గ్రూప్ 1 నుంచి అవుట్ ఆఫ్ 87 మనకి ఏదైతే సో రిజల్ట్స్ ఇచ్చారో దాంట్లో మనకి 44 ర్యాంక్స్ అనేది సో మనం యొక్క మెరిట్ మైండ్ స్టడీ సర్కిల్ నుంచి రావడం జరిగింది.